అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా పంచాంగ పఠన కార్యక్రమాన్ని చేయడానికి మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, జ్యోతిష విశారద డాక్టర్ కె వేణుగోపాల్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, ఈ సంవత్సరం ఉగాది పేరేంటి, దాని యొక్క విశిష్టత ఏంటి? జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులకి మీ అందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలతో నమస్కారాలు. ఉగాది పండుగ అన్నటువంటిది తొలి తెలుగు సంవత్సర ప్రారంభపు రోజు, సంవత్సరాది. మనకు ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 60 సంవత్సరాలకు 60 పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు రిపీట్ అవుతూ వస్తాయి. తొలి మాసం చైత్రమాసం ప్రారంభమవుతుంది. అలాగే తొలి సంవత్సరం ప్రారంభమవుతుంది. తొలి ఋతువు ప్రారంభమవుతుంది. ఈ కారణం చేత తెలుగు సంవత్సరం ప్రారంభ దినాన్ని మనము ఉగాది పండుగగా జరుపుకుంటాము. ఈ సంవత్సరము వచ్చేటువంటి తొలి సంవత్సరం పేరు ఏమిటి అంటే విశ్వావసునామ సంవత్సరం అని పిలుస్తాం. ఈ విశ్వావసు అనేటువంటి ఒకానొక గాన గంధర్వుడు పూర్వం ఉండేవాడని. గంధర్వులు, కింపురుషులు, కిన్నెరులంతా కూడా సంగీతానికి సంబంధించినటువంటి దేవతలు వారు. ఇందులో ఆయన పేరే గాన గంధర్వుడు. ఆయనకు ఒక వీణ ఉండేదట. సరస్వతి అమ్మవారికి వీణ ఉన్నట్టు, నారద మహర్షికి వీణ ఉన్నట్టు ఆ విశ్వావసు వారికి కూడా ఒక వీణ ఉండేది. దాంతో ఆయన గానం చేస్తూ ఉండేవారు అని చెప్తారు. ఆయన పేరుతో కూడినటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. ఇది 60 సంవత్సరాలలో 39వ సంవత్సరం. ఇది మనకు 30వ తారీఖు మార్చి 30 నుంచి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యం నుంచి ప్రారంభమైంది. మరి 29 వరకు ఉన్నటువంటి సంవత్సరం ఏమిటి? విరోధినామ సంవత్సరం. అది 38. ఇది 2026 మార్చి 20 తోటి ఈ విశ్వావసునామ సంవత్సరం అయిపోతుంది. మరొక సంవత్సరం వస్తుంది, అది 40వ సంవత్సరం. దాన్ని పరాభవనామ సంవత్సరం అని పిలుస్తాం. అటువంటి ఈ విశ్వావసునామ సంవత్సరంలో శాస్త్రవాక్యం ఏమిటి అంటే, ఈ విశ్వావసు నామ సంవత్సరం గురించి మన శాస్త్రాలు ఏం చెప్పాయి అంటే, విశ్వం సమస్తం ప్రకాశయతి కిరణైహి ఇది విశ్వావసు అని చెప్పడం జరిగింది. అంటే విశ్వావసు నామ సంవత్సరము ప్రజలందరినీ కూడా చాలా సుభిక్షంగా చూసుకుంటుంది, అద్భుతంగా ప్రజలందరినీ కూడా రక్షిస్తుంది. ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి కిరణాలను మన మీద ప్రసరించి ప్రజలందరినీ రక్షిస్తుంది ఈ సంవత్సరము అని చెప్తారు. పంటలంతా కూడా మధ్యమ రకంగా ఉంటాయి, అనగా మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకంతా కూడా, ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారు. వర్షాలు కూడా అతి వర్షాలు లేవు, అట్లాని అనావృష్టి లేదు, మధ్య రకమైనటువంటి వర్షాలు పడతాయి. వ్యవసాయానికి కానీ తాగునీటికి కానీ పెద్ద ఇబ్బందికర పరిస్థితులేమి ఈ సంవత్సరం కనపడవు. కాకపోతే ఈ సంవత్సరం కొన్ని దొంగతనాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ దొంగతనాలు కూడా ఇప్పుడు కాలం మారింది కనుక ఈ సైబర్ నేరాల ద్వారా, మన సెల్ ఫోన్ల ద్వారా మన దగ్గర ఉండేటువంటి మన అకౌంట్లో ఉండే డబ్బును తీసుకెళ్ళిపోవడం, దానికోసం మనం బాధలు పడడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులు స్వార్థపరులై ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ వారు కీచులాటలు అధికమవుతాయి. రాజకీయ నాయకులు అంటే వారు ఒక పార్టీకి సంబంధించిన వారో, లేకపోతే అధికార పక్షమో ప్రతిపక్షమో, ఇలాంటి సమస్యలు ఉంటాయి కనుక ఈ రాజకీయ నాయకులకి ఆయా పార్టీలకు సంబంధించిన అభిమానులు ఉంటారు కనుక ప్రజలు కూడా ఈ రాజకీయ నాయకుల యొక్క వివాదాలు, వారి కోర్టు కేసులు, వారి యొక్క గొడవల వల్ల వీరు కూడా, ప్రజలు కూడా కాస్త ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి విశ్వావసునామ సంవత్సరంలో కనిపిస్తుంది.